హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనికల్ దీక్షు. యాక్చువల్లీ నిన్న మేము స్కై మాల్కి వచ్చాము. అది ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు, తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియో. నేను వచ్చినప్పుడు నావి ఫోన్ ఇక్కడ మిస్ చేసేసింది. అది మాకు అప్పటికి మేము రియలైజ్ అవ్వలేదు. మేము ఇంటికి వచ్చాము, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చి మమ్మీ ఫోన్ సర్చ్ చేస్తుంటే కనపడట్లేదు. ఏంట్రా ఫోన్ కనపడట్లేదు, అన్నీ ఎతికాం. రాత్రి ఇంకా కార్లో అక్కడ ఇక్కడ అంతా ఎతికాం, ఎక్కడ కనపడలేదు. ఇంకా మళ్ళీ వీడియో సర్లే ఇంకా రేపు పొద్దునన్న అప్పుడు ఇంకా చాలా రాత్రి అయిపోయింది కదా, ఇంకా ఏం చేద్దాంలే అని సరేలే అని సరే పడుకోండి, ఇంకా రేపు చూద్దాంలే, ఇంట్లోనే ఉంటే ఏం కాదని చెప్పింది. సో మా మమ్మీకి నేను యాక్చువల్లీ మెడిటేషన్ చేయడం మా మమ్మీ నాకు ఫస్ట్లో నేర్పించేది. నేను ఇప్పుడు కూడా చేస్తాను. అలా మెడిటేషన్ చేసి ఎక్కడుందో చెప్పు అంటే అది నేను ఇంకా స్కై మాల్లోనే ఉందని నేను నిజంగా చెప్పాను. అది నిజంగానే నేను అది స్కై మాల్లోనే ఉంది అని చెప్తే ఇంకా ఇప్పుడు డాడీకి ఫుల్ కొమ్ము వచ్చేసింది. ఫోన్ ఎంత కేర్లెస్గా ఉంటారు అది ఇది అన్నాడు. దాని తర్వాత 12 o'clock ఇంక వెళ్దాంలే, వెళ్ళి చూద్దామని చెప్పిండు. వెళ్ళి డాడీ ఏమో అక్కడ అడగడానికి వెళ్ళిండు వాళ్ళ మేనేజర్స్ని. అండ్ మేమేమో అక్కడేమన్నా ఇంకా ఎవరు చూడలేదేమో దాన్ని తీసుకుందామని మేమేమో అక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టామని సర్చ్ చేసుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ఫైనల్లీ డాడీ అప్పుడు పిలిచాడు, నావి అని పిలిచాడు. అప్పుడు ఆమె పాస్వర్డ్ మీదేనా ఏదైనా ఫింగర్ ప్రింట్ పెట్టండి అంటే ఫింగర్ ప్రింట్ పెడితే అప్పుడు నావి ఓపెన్ చేసేసింది. సో ఇంకా మనకి ఇచ్చేస్తే ఇప్పుడు వీడియో కూడా ఆ ఫోన్లో తీసుకున్నాం, ఎందుకంటే మా ఫోన్ తీసుకోలేదు. ఇప్పుడు మమ్మీ మీద మనకి ప్రాంక్ చేయబోతున్నాం. అసలు ఫోన్ దొరకలేదని. డాడీ సైలెంట్గా ఉంటాడు, డాడీ ఏం చెప్పడు. అంటే మమ్మీకి తెలుసు సైలెంట్గా ఉంటే డాడీ నిజమే చెప్తున్నాడని. సో లైక్ దట్. ఓకే, బాధ అంతా ఏంటంటే ఇప్పుడు వీడియో ఎలా తీయాలని దీంట్లోనే తీస్తే మమ్మీకి నోటీస్ అయిపోతుంది కదా. సో డాడీ ఫోన్ సో ఐమ్ రెడీ ఫర్ దిస్ ప్రాంక్. సో ఇంకా ఇంటికి కొన్ని సామాన్లు కూడా కొన్నాము. డ్రింక్స్ చాలా పొలంలో రోజు సండే కాబట్టి పని, డాడీ కూడా ఆఫీస్లోనే ఉండడం, డాడీ కూడా ఇంటికి రావడం, పల్లిలో పని చేయడం ఇంకా బెటర్ కాబట్టి. సో ఇంకా పొలంలో నేనైతే కొంచెం అడుక్కునేది అలా నేను డ్రెస్ వేసాను, ఎందుకంటే పొలానికే కదా ఏం లేదని. ఇంకా నావి కోటిస్తే ఏదైనా వేసుకొని కొంచెం మేనేజ్ చేసుకో. ఆల్మోస్ట్ మేము ఇంకా కొద్దిసేపటికి రాకపోతే మెస్సీ కూడా క్లోజ్ అయిపోయేది. మ్యాసీ అంట కానీ మేము మెస్సీ అనే అంటాం. సో మెస్సీ షోస్ కూడా క్లోజ్ అయిపోయేవి. ఆల్మోస్ట్ అన్నీ ఈరోజు సండే ఉండడం నాకు తెలియదు, మామూలుగా సండే ఉంటుందని. మళ్ళీ మా మమ్మీ గూగుల్లో సర్చ్ చేస్తే ఉందని చూపెట్టింది. 9కి మ్యాసీ స్టోర్స్ ఉన్నాయని చెప్పితే మళ్ళీ 12కి వద్దాంలే అని చెప్తే మొత్తం అన్ని స్టోర్స్ క్లోజ్ అయిపోయాయి. థ్యాంక్ గాడ్ ఇంకా మెస్సీ ఉంది, ఇంకా దాంట్లో మా ఫోన్ దొరికింది. అంటే మా మమ్మీ గురించి మాకే తెలుసు కదా ఎలా ఉంటుందో. ఇండియన్ మామ్స్ రైట్. నావి ఇంకా ఫోన్ వచ్చేసరికి ఇంత ఎక్సైటెడ్ అయిపోయింది కదా సార్. థ్యాంక్ గాడ్ ఫోన్ దొరికింది అది ఇది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. పొలానికి వెళ్ళిపోయింది తర్వాత ఏమైంది చూద్దాం. క్యాష్ అవైలబుల్గా మా ఫోన్ కూడా ఉంది, అసలు లేదనుకున్నాను కానీ ఉంది. బై పొలంలో అండ్ మా అక్క ఫస్ట్ టైం మిస్ అయిందని చెప్పంటుంది. గ్రేట్ ఫస్ట్ టైం. అండ్ యా నా ఫోన్ బస్ స్టాప్లో బై మిస్టేక్ బస్సు వచ్చిందని నేను చూసుకుంటున్నా. బస్సు వచ్చేసిందని ఈ ఫోనే అక్కడ పెట్టేసి మర్చిపోయా. మళ్ళీ స్కూల్కి వెళ్ళి టీచర్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసి మళ్ళీ ఫోన్ డాడీ తీసుకొచ్చాడు అనమాట. సెకండ్ టైం ఫోన్ మిస్సింగ్ ఇన్ బ్యాడ్ డేస్. బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో లాగా వీళ్ళు దొంగతనం చెయ్యరు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది. అది యాక్చువల్లీ అది 2 గంటలు అలా ఉంది ఫోను బస్ స్టాప్లోనే, కానీ దాన్ని ఎవరు తీసుకోలేదు. అలా ఉంటుంది. బ్యాడ్ బ్రోస్, ఐ లవ్ బ్యాడ్ బ్రోస్ బికాస్ ఆఫ్ దాట్. అండ్ దీంట్లో ఎలా తీయాలని అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో వాట్సాప్ ఇంకా మేము చేయలేదు. ఆల్రెడీ దీంట్లో వాట్సాప్ ఇంకా డౌన్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాకు అంత అవసరమే ఉండదు. మామూలుగా ఉంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేస్తాం కాబట్టి దీంట్లో వీడియో తీసి మళ్ళీ దాన్ని క్రియేట్ చేయాలి. వాట్సాప్ క్రియేట్ చేసి మళ్ళీ సెండ్ చేసుకొని ఇలా చేయాలన్నమాట. సో ఎగ్జైటెడ్. మమ్మీని ప్రాంక్ మమ్మీ మామూలుగా ఎప్పుడు నమ్మదు. ఈ ప్రాంక్ అయితే నమ్మడానికి వీలు ఉంటుంది కదా. అండ్ మళ్ళీ ఎందుకు ఇంత లేట్ తీసుకున్నారంటే సీసీ కెమెరాలో చెక్ చేసాం,
అక్కడ లేదు అది ఇది ఏదో చెప్పుకోవచ్చు. అలా ఎట్లా క్రియేట్ చేద్దామంటే సీసీ కెమెరాలో చూసాము ఎవరో ఫోన్ తీసుకున్నారు అని చెప్పేద్దాం. ఎవరో ఒక అబ్బాయి తీశాడు అని చెప్దాం. అలా అయినా నమ్ముతుంది మమ్మీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఫోన్ guys. Are you guys I'm so excited. I don't know why but I'm really excited for this. Thank God మమ్మీ నమ్మేటట్టు ఉండాలి. సో గాయస్ నేను ఇదిగోండి కోక్ ఇది కోక్ నేను కొనుక్కున్నాను కదా, స్కై మాల్లో కొనుక్కున్నామని చెప్పాను కదా. సో అందుకని ఇప్పుడు మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు రక్షణ చేస్తున్నా, అక్కడి నుంచి అయినా చూస్తారేమో అని. ఫోన్ దొరకకపోతే ఎలా కొంచెం రక్షణ చలి ఉంది, స్కై మాల్లోనే ఉంది. కానీ సీసీ కెమెరాలో చెక్ చేసినప్పుడు ఎవరో అబ్బాయి దాన్ని తీసుకున్నాడు. స్కై మాల్లోనే ఆడనే ఉంది. అది మిల్క్ దగ్గర నిజంగానే నావి మిల్క్ దగ్గరనే పెట్టింది. ఎవరో తీసుకున్నారు. ఆడనే ఫోన్ ఉంది సీసీ కెమెరాలో చెక్ చేసినప్పుడు. డాడీ నాకెట్టా తెలుస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ మమ్మీ నమ్మింది లేదని ఏది అని. ఈరోజు అంతా కోపంగానే ఉన్నాడు మీ డాడీ అంతే అని నమ్మింది. కాకపోతే లాస్ట్లో ఒట్టే చెప్పు నావి అడిగింది. నావి యాక్టింగ్ చేయడమే రాదు దీనికి. నావి నవ్వడానికి ఇంకా మమ్మీ దొరికింది కదా ఒట్టేసి చెప్పని అన్నది. ఇంకా సో ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్లే. కాకపోతే లాస్ట్కి కొంచెం ఎక్కువ లేదు. యాక్చువల్లీ అక్కడికి మా అమ్మ డౌట్ రాలేదు కానీ ఫోన్ ఎందుకు పెడతావు, ఇప్పుడు కూడా మీకు ఫోన్ అయినా ముఖ్యం అంటే ఇంకా అప్పుడు ఆఫ్ చేసేసా. ఎండ గుర్తుంది కదా, అందుకనే తాగుతూ మాట్లాడుతున్నా. బట్ ప్రాంక్ సక్సెస్ఫుల్ యాక్చువల్లీ ఐ షుడ్ సే. నేను యాక్చువల్లీ చెప్పినప్పుడు కొన్నిసార్లు అడిగినప్పుడు ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఏమైనా దేవున్నా అని ముందే చెప్పేయడానికి అని చెప్తాను. మమ్మీ ఇప్పుడు దాన్ని పట్టుకొని దేవున్నా అని అడిగిన కదా ఎప్పుడు ఎలా వచ్చింది అన్ను. ఫస్ట్ నేను యాక్చువల్లీ మెడిటేషన్ పవర్ఫుల్ గైస్. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక మాట చెప్తూ మళ్ళీ వీడియో ఆఫ్ చేస్తూ మళ్ళీ డ్రింక్ తాగి మళ్ళీ మీకు ఆన్ చేసి చెప్తున్నా వీడియో. మీరు కూడా చెయ్యండి మెడిటేషన్. సో హ్యాపీ. ఒకటి ఫోన్ దొరికినందుకు, ఇంకొకటి మమ్మీ ఈరోజు నన్ను మంచిగా పొగిడినందుకు, ఇంకా ఎంజాయబుల్గా కోక్ తాగుతున్నందుకు, ఇంకొకటి డాడీ ఏం తిట్టకుండా హ్యాపీగా ఉన్నందుకు ఫోన్ దొరికిందని. సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ don't forget to subscribe and we're closer to 100. ప్లీజ్ మేక్ ఇట్ 500 guys. బాయ్. నేను 500 వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాను, 500 ముందు అప్లోడ్ చేస్తాను నాకు కూడా తెలియదు. బాయ్.